కామెడీ పక్క, ఎనర్జీ ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ పక్క. అందుకే పంచుకి మధ్య కామాలున్నా నవ్వుకి మధ్య ఫుల్ స్టాప్లు ఉండవు. అవును, నేను వాళ్ళ గురించే చెప్తున్నా. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా నువ్వే చెప్పవా. ఆ రోజా గారికి ఏసీలు పెంచి కొంచెం కూల్ చేయండి అమ్మా, ఎందుకంటే ఆవిడ చూడగానే ఫైర్ అయింది. ఏం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఈ రోజు ప్రపోజ్ చేయడానికి వచ్చాను. నా ప్రేమ కూడా ఈ ప్యాకెట్ లాంటిదే. చూడడానికి చాలా బాగుంటది, కానీ బొక్కడితే సగం బొక్కే ఉంటది. అందులో కొంచెం చిప్స్ చూసినోడు ప్రేమికుడు అవుతాడు, ఆ బొక్కను చూసినోడు బొక్కడగాడు అవుతాడు. కాబట్టి నేను ప్రేమికుడిని అవుదాం అనుకుంటున్నాను, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక చిన్న రిహార్సల్. బాగుందో లేదో చెప్పండి. ఐ లవ్ యూ బుజ్జి. బాగుందా? ఇలా చెప్పొచ్చా? బాగాలేదా? ఇంకేదన్నా? ఐ లవ్ యూ రా. ఇది కూడా సరే, మిమ్మల్ని అడగడం వేస్ట్, నేను చేసుకుంటూ వచ్చిన తర్వాత. అంటే నేను ప్రేమించుకుందాం రాలో వెంకటేష్ టైప్ అనమాట. నా అంజలి జ్యువెలరీ రాబోతుంది, వెయిటింగ్ అనమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ నా బండి ఆగిపోయింది, కొంచెం పంచర్ చేసి పెడతారా? ఒరే, ఇంత నీట్ గా రెడీ అయితే నీకు పంచర్లు వేసే వాళ్ళకి కనపడుతున్నారా నేను? అంటే కనీసం గాలి అయినా కొడతారా? టైర్ కాదు, పంపు డైరెక్ట్ గా నీకే పెట్టి కొడతా. ఊరంతా అవుతావు. బా అతను ఇంకా రాలేదేంటి? సార్ ఏంటి సార్, సైకిల్ కొడవలు ఏదైనా చెరువు కరువు పనికి వెళ్తున్నారా? జయం సినిమాలో జెండా కనపడతలేదు. జయం సినిమాలో జెండా. రోజా గారు అంత అందంగా ఉన్నారు, రోబో సినిమాలో ఐశ్వర్యలాగా ఉన్నారండి. మనో గారు మీరు కూడా బాడీ గార్డ్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగా ఉన్నారండి బాబు. ఇప్పుడు వాడు జయంలో నితిన్ నమ్మించడానికి ఫస్ట్ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నితిన్ ఎక్కడ? గుండె జారి గల్లంతా అయింది సినిమా చూడలేదా? నితిన్ కాబట్టి గుండె జారింది, నీ గుండెతో పాటు చాలా జారి, నీ చూసుకో. అయినా నితిన్ అంటే ఎలా ఉంటాడురా? అమ్మాయిలు పడి చచ్చేలా ఉంటాడు. మరి నేను జస్ట్ పడితే చచ్చేలా ఉంటావు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నా అంజలి జ్యువెలరీ కోసం. అంజలి జారిందా? అంజలి జారింది, పడుకుంది, దొర్లింది కదరా అంజలి జ్యువెలరీ. అయినా ఏంటి ఇంకా రాలేదేంటి? అర్జున్ రెడ్డి ఏంటా సినిమాలో హీరో పొట్ట చూపించలేదే? వాడు బాడీలో మిగతా పాటలు వాడికే కనిపించే, మనకేం చూపిస్తాడు? విజయ దేవరకొండ. విజయ దేవరా తీసేయి కొండ. అదిరాను. ఏమయ్యా మా గురించి మాట్లాడుతున్నావు? నువ్వు వెంకటేష్ అంటే మేము నమ్మేలా? నేను చెక్కిలిస్తానంటే నమ్మవా? మీ సినిమాలు నేను చూశానండి, చంటి, జయమంద్ర, చాలా బాగా చేశారు. అసలు విజయ్ దేవరకొండ గురించి నీకేం తెలుసురా? నాకు తెలియకపోవడం ఏంటి? కరోనా వస్తుందని ముందే గ్రహించి ముందు సినిమాల్లో ముద్దులు పెట్టేసిన అదృష్టవంతుడు అతను. ఇంతకీ మీరెందుకు వచ్చారండి? నా ప్రీతి కోసం. నా ప్రీతి నేను డాక్టర్లా? ఏమండి, నాకు కొంచెం జ్వరం కిందని దగ్గు కింద ఉంది, వీటికి మీరు ఏం తీసుకుంటారు? శాంపిల్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇంక నువ్వు రానవసరం లే, పడుకోవడమే. అవునండి బాబు, అంటే భయంగా ఉందండి. ఏం భయపడక్కర్లేదు, అది చాలా మందికి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలా వచ్చి అలా వెళ్ళిపోద్దా? బాడీలోకి, డెడ్ బాడీలోకి కాదు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, చూసారా? ఎవరికి చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావురా? రేపటి నుంచి జబర్దస్త్ కి ఆయన రాజు, నేను రేజింగ్ రాజు. మరి నేనెవరు? కృష్ణరాజా? అసలు వెయిట్ చేస్తున్న అమ్మాయి రాలేదు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారేంట్రా?
గోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే మధురమే క్షణమే ఓజమే మధురమే క్షణమే. ఆహా ఎన్ని రోజులు ఏందో జబర్దస్త్ వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. జడ్జి సీట్ లోకి వచ్చిన మనో గారే అంత ఆనందపడలేదు, జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చేది ఎందుకు అంత ఆనందం? నా అంజలా జవేరి, నా సదా, నా ప్రీతి. రోజా గారు చూసారా, నాకు తెలుసు నేను చాలా అందంగా ఉన్నాను. వీళ్ళు చూడండి ఎలా గొడవ పడుకుంటారో నా కోసం. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటే ఇది సెల్ఫ్ డబ్బాలో ఉంటది. నువ్వు చెప్పకూడదు, మేం చెప్పాలి అది. సరే సరే, నీ అంజనా జవేరి నేనే, నీ ప్రీతి నేనే, నీ సదా నేనే. దీనే మల్టీ హీరోయిన్ పర్సనాలిటీ అంటారు. కాదు కాదు, దీన్ని మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు. చూయించుకో వెళ్ళి. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు కదా, ఇక్కడేంటి ఇలా ఉన్నావు? అక్కడ అంటే డిఎన్ క్లియర్ గా చెప్పి, లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో అనుకుంటారు. సదా నిన్ను చూసిన కానించి నా గుండె వేగం ఆగడం లేదు. పద అంటుంది. అసలు జోడి అంటే మాది. ఒరే, ఒక బండికి 2 ఎద్దులు కడితే దాన్ని జోడీ అంటారు. నువ్వు ఎద్దులా ఉంటావు, నేను ఏంజల్లా ఉంటావు. నువ్వు నేను జోడీ ఏంట్రా బోడీ. పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలిరా. నువ్వు పక్కకి వెళ్ళరా. సదా నీ ఇంటికి వచ్చేనే సరే, ప్రియతమా తెలుసునా అని తాడు అట్టుకొని వచ్చేస్తాను. దాని తర్వాత అదే దారిలో కుండ పట్టుకొని నేను రావాలి నిన్ను చూడ్డానికి. నువ్వు నాకు గాని దక్కకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. సూసైడ్ చేసుకుంటావా? నువ్వా? ఎలా చేసుకుంటావరా? ఒకవేళ బావిలో పడితే బావిలో నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. ఊరేసుకుంటే ఆ ఫ్యాన్ ఊడిపడుతుంది. అయినా వాళ్ళిద్దరు నా ప్రేమకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తే నువ్వేంట్రా ఏం మాట్లాడట్లేవు? మాట్లాడకపోవడం ఇంట్రెస్ట్. నా స్కిట్ లో 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటాం, ఇదే నేను మొదటిసారి. అర్థం చేసుకో, దాన్ని బట్టి ఇదేనా. ఓకే నాకు అర్థమైంది. మీ ముగ్గురికి నేనంటే చాలా ఇష్టం. చాలా. ఓకే, అయినా ఈ రోజు మా బావతో నాకు పెళ్లి ఎవరైతే చెడగొడతారో నేను వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. ఓకే డన్. నేను జరగొడతాను. మనం ఈవెంట్ మేనేజర్ లాగా వెళ్ళి ఆ పెళ్లి చెడగొట్టేద్దాం. ఓకేనా? ఓకే. అవును, నీకు ఎవరో బ్యూటీషియన్ ఒక ఫ్రెండ్ ఉండాలి. ఫోన్ చేయనా చేయి, పిలిపించి, దానికి కూడా అవసరం ఉంది. హలో డార్లింగ్. శాంతి స్టేజ్ మీదకి వచ్చింది, ఒక బ్లాస్ట్ ప్యాచ్ అని తెలియదా మీకు? పేల్చారు. నిన్ను చూడగానే చెట్టు వాడి కింద ఆడే పెట్టుకున్నాడు. అవును శాంతి, నిన్ను చూసినా నాకు సదా గుర్తుకొస్తుందండి. నాకు కూడా నిన్ను చూస్తుంటే నితిని గుర్తొస్తున్నాడు. మీ ఇద్దరికే గుర్తు రావాలి. వెళ్దామా? అక్కడికి వెళ్ళి చెడగొట్టే పని పెడదామా? ఓకే, ఓకే, రండి. ఓకే. ఎవరు అక్కడ? పెదరాయడ ఫర్నిచర్ షాప్ ఓనర్ ఆడాడు. ఎవరు మీరు? అంటే మేము ఈవెంట్ మేనేజ్ అండి. మీ అబ్బాయి పెళ్లి ఉంది కదా, మాకు ఈవెంట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? మాకు ఈవెంట్లు అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వేస్తాం, మళ్ళీ మాల ఈవెంట్లు అంటే మరీ ప్రాణం. పేమెంట్లు ఎక్కువ ఉంటాయి. అందరం అక్కడే కలుసుకుంటాం, 4 రాళ్ళు వెనకేసుకుంటాం. నువ్వేం చేస్తావు ఇంతకి? అన్ని వంటలు చూసుకుంటాను. అవును, ఏం మిగలకుండా చూసుకుంటాడు. నువ్వేం చేస్తావు? ఒంటి చేత్తో పందిరేస్తానండి. అవునండి, 2వ చేతిలో రాడ్ వేశారు. ఎంతకి నువ్వేం చేస్తావు? ట్రైన్ కి దారం పెట్టి లాగుతుంటానండి. అది ఎందుకు చేస్తావు అలాగా? ఈవెంట్ మేనేజర్లు ఏం చేస్తారు, ఎందుకు వచ్చి ఎన్ని నీకు అవసరం అంటారా? సర్లే గాని, మా అబ్బాయి పెళ్లికి మన మనో గారు, రోజా గారు, శేఖర్ మాస్టర్, అది జబర్దస్త్ అని ఒకటి వస్తుంది కదా. రేపటి నుంచి ఉండట్లేదు నువ్వు? అదే జబర్దస్త్ ఉంది కదా, దానిలో టీం లీడర్లు అందరూ కలిసి వస్తారా? పెళ్లికి సడలింపుల్లో 50 మందే ఉండాలన్నారు. ఇంతమంది వస్తే నీ పెళ్లి అక్కడ సులభ కాంప్లెక్స్ చేసుకుంటారా ఏంటి? అమ్మాయి కోళ్ళపిల్ల, ఈవెంట్ వాళ్ళు వచ్చారు, ఏమన్నా కావాలో చేయించుకోండి. అమ్మయ్య వచ్చేసారా? పెళ్లి ఆపడానికి వచ్చేసారా? ప్రీతి, నన్ను తప్పనిసరిగా చేసుకుంటావు కదా? నాకు కొంచెం టైం కావాలి. అయినా ఏంటో అది ఇది, వీళ్ళు మరీ కరువులాగా ఉన్నారు. నాకు కొంచెం టైం కావాలి, నేను కూడా అందులోనే ఉన్నా. పెళ్లి కూతురుకు నువ్వు మేకప్, పెళ్లి కొడుకు నేను మేకప్ వేస్తా. పెళ్లి కొడుకు ఎక్కడ? అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. దిద్దుకోలేనంత తప్పు చేశాడు, అది ఎప్పటికీ పోదు. సరే గానీ, పెళ్లి కొడుకు నేనే. ఓకే. నా పెళ్లి వెడ్డింగ్ కోడ్ లో అక్షరాలు పెద్దగా రాయించండి. ఎంతండి? మన వెబ్సైట్ లో వచ్చి అంత పెద్ద అంత వద్దు, చెన్నై రాయించు. చిన్న అంటే స్క్రోలింగ్ లో వచ్చింది కదా. అయ్యేం వద్ద కార్డులో రాయించు. సరే గానీ, పెళ్లికి వచ్చిన బంధువులందరినీ ఒకేసారి రమ్మనకుండా ఒక్కొక్కరిని రమ్మనండి. ఒక్కొక్క ఏదా ములాఖత్ లాగా.
ఏంటంటే పెళ్లికి అందరూ వచ్చేస్తారండి, మనం అలా చేయలేము ఇది. చూడు వర్షిని, నేను మేకప్ చేసిన తర్వాత శాంతి ఎవరో వర్షిని ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టం తెలుసా? నువ్వు నాకు మేకప్ చేస్తున్నావా లేదంటే నీతో పాటు ఉండాలని సర్జరీ చేస్తున్నావా? మా ఆ బుల్లెట్ రెడీ చేయండి, పెళ్లి కూతురుతో అలా సరదాగా రైడ్కి వెళ్ళి వస్తా. అమ్మో రైడా, నేను రాను. వీడికి అలాంటి భయాలేను, రైడ్లు రైడింగ్లు ఇవన్నీ కామనే మరి. ఇప్పుడు అంతా ఓకే కదా, పెళ్లి చేసేయండి. ఇంకా ఒరే పెళ్ళి అన్నాడేట్రా చేసేసుకుంటాడేమో రా. అది కాదు, ఒకటి మేనేజ్ చేద్దాం. పూలు కట్టి చేస్తారు చూసా, ఆ ఈడికి కడదాం, శాంతి స్వరూపు కడదాం, వీళ్ళిద్దరూ చేసేద్దాం. అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు కానీ అక్కడ వైర్లు రెండు కలిపి వెళ్ళు. నేనా అండి? ఖాళీ కూర్చుంటావేంటి? వెళ్ళు. ఓహో, ఏయ్, నువ్వేంటి ఇక్కడ ఏప్రెస్ మావ వేసుకుని అడిగలు మామిడాకులు కట్టు. ఒరే నితిన్ మామిడాకులు కట్టమంటాడేట్రా? అరే బొగడ వెంకటేశం, నేనే వైర్లు దిగుతున్నాను. పెళ్లి కూతురు తీసుకొచ్చేయండి. ఇంత అందమైన అమ్మాయి పూలు ఎందుకంటే కట్టడం, సరదాగా చూస్తూ చేసుకుంటాను కదా. చూసుకుంటే పోసుకుంటావు. రెడీ, ఇప్పుడు చూసుకో. అసలు మీ ఇద్దరికే క్యారెక్టర్, నీకు ఎవడు కావాలరా బొగడగా? చేసింది నేను కాబట్టి అంజలి జ్యువెలరీ నాది, చేయించింది నేను కాబట్టి సదా నాది, ప్రీతి నాదే. హలో, నేను నీ అంజనా చెవరి కాదు, నీ సదా కాదు, నీ ప్రీతి కాదు, నేను సమంత, ఈయన నాగ చైతన్య. ఈ పెళ్లి ఆ పెళ్ళని మీ అందరినీ వాడుకున్నాను. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే. అరే నాకు అది వాడుకున్నందుకు కూడా బాధ లేదురా, వాడు నాగ చైతన్య ఏంట్రా? ఆ మాట వినగానే రెండు జేబులు చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అది గారు ఎంట్రన్స్ సెట్ ప్రాపర్టీస్ తో చాలా బాగుంది అది. సో వర్షిణి గారు ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. సదా తెలుసునా ప్రియతమా సదా తొందరగా పద అన్నట్టే. ఆయన బుల్లెట్ ఎంట్రీ కూడా భలే ఇచ్చారు సార్. అర్జున్ రెడ్డి, గణపతి మాస్టర్ గారు చాలా బాగుంది. అందరు క్యారెక్టరైజేషన్స్ సింపుల్ సూపర్, పంచులు సూపర్. రోజా గారు చాలా బాగుంది. ఒక మూవీలో హీరోయిన్ ఎంట్రీ లాగా చాలా క్యూట్ గా తీశారు మీ ఎంట్రీ. అండ్ మీకోసం వీళ్ళ ముగ్గురు ఎంట్రీలు సూపర్. ఫైనల్ గా వచ్చాడు నాగ చైతన్య, చాలా బాగుంది. సో ఒక చిన్న మూవీ చూసినట్టు అనిపించింది, చాలా అందంగా ఉంది.